అందరూ ఇష్టపడే చాక్లెట్లలో ఆనంద రహస్యం ఒకటి బయటపడింది. చాక్లెట్స్ ఒక రకంగా మన లోపల శక్తిని వెలికితీస్తాయి. ఇంకా చాలా విశేషాలు ఈ మధ్య బయటపడ్డాయి. ప్రతి చాక్లెట్ ఒక అద్భుతాన్ని మీలో పుట్టిస్తుంది. ఇంకా చెప్పాలంటే కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, ఖనిజాలు ఉంటాయి. అదనంగా ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఇందులో కొద్దిగా చక్కెర కూడా ఉంటుంది. కాబట్టి మితంగానే తీసుకోవాలి. కొవ్వులలో ఎక్కువగా ఒలేయిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్, ఫాల్మిటిక్ యాసిడ్స్ ఉంటాయి. చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే కోకోలో పాలిఫెనాల్స్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి మనిషి ఒత్తిడిని తగ్గిస్తాయట. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తూ ఉంటాయి. వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. చాక్లెట్స్లో ఉండే పాలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. తద్వారా ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డార్క్ మిల్క్ 2 రకాల చాక్లెట్స్లోనూ పాలిఫెనాల్స్ ఉంటుందట. డార్క్ మిల్క్ చాక్లెట్స్లలోనూ పాలిఫెనాల్స్ ఉంటుందట. చాక్లెట్స్ లో ఆనందమైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుపై సానుకూల ప్రభావం చూపి ఒత్తిడి, ఆందోళనను దూరం చేసి సంతోషాన్ని కలిగిస్తుంది. పేరులోనే ఆనందం ఉంది. ఈ కొవ్వు ఆమ్లాలకు పేరు సంస్కృతంలోని ఆనంద అనే పదం నుంచి వచ్చిందట. అలాగే చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే కోకోలో కెఫిన్ ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. చాక్లెట్స్తో గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే గుండె జబ్బులు వస్తాయి. అయితే చాక్లెట్స్లో ఉండే ఫ్లేవనోల్ అనే రసాయన మూలకం రక్తపోటును నియంత్రిస్తూ గుండెకు రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుందట. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పనిచేసే ఫ్లేవనోల్స్ మెదడులో ఉండే న్యూరాన్స్కు రక్షణగా నిలుస్తాయి. దేన్నైనా తొందరగా నేర్చుకోవడంలో దోహదపడతాయి. వృద్ధుల్లో అల్జీమర్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయట చాక్లెట్స్. కోకో, డార్క్ చాక్లెట్స్లలో అనేక రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తవానికి ఇతర ఆహార పదార్థాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.